అబ్బబ్బబ్బబ్బయ్యా ఏంది భయ్య ఈ ట్విస్ట్లు ఒక్కటి మీద ఒకటి వస్తూనే ఉన్నాయి. ఏ మూవీలో కూడా ఉండవు భయ్య ఈ ట్విస్ట్లు. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కాబట్టి మీకు కంప్లీట్గా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన అల్లు అర్జున్ గారికి టెంపరీ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఆ టెంపరీ బెయిల్ ని కూడా రద్దు చేయాలని పోలీసులు అయితే కంకణం కట్టుకొని కూర్చున్నారు. అసలు పోలీసులు ఎందుకు అల్లు అర్జున్ గారిని ఇంత టార్గెట్ చేస్తున్నారు? పోలీసుల దగ్గర ఒక పెద్ద ఎవిడెన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ తో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయొచ్చు, అవకాశం ఉంది. అసలు ఆ ఎవిడెన్స్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్ గా అర్థమైపోతుంది. అండ్ మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ అయితే చేసలేరు మీరు, ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి. నెక్స్ట్ మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి వెంటనే జాయిన్ అయిపోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ముందు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కారణమైన ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది లాయర్ నిరంజన్ రెడ్డి గారు. ఈయన కోర్టులో వాదించిన 2 ముఖ్యమైన పాయింట్స్ వల్లే ఈ రోజు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటంటే, మొదటిది సంధ్యా థియేటర్ పోలీస్ వాళ్ళకు రాసిన ఒక లెటర్. ఆ లెటర్ లో ఏముందంటే, December 4th నైట్ 9:30కి ఒక పెద్ద హీరో అల్లు అర్జున్ గారు అయితే మా థియేటర్ లో షో చూడడానికి రాబోతున్నారు, మాకు బందోబస్తు ఏర్పాట్లు కావాలని పోలీస్ వాళ్లకు సంధ్యా థియేటర్ వాళ్ళైతే లెటర్ రాయడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ లోపల మూవీ చూస్తున్న సమయంలో బయట రచ్చ రచ్చ జరుగుతుంది. ఆ టైంలోనే రేవతి గారు మృతి చెందడం జరిగిందనమాట. అప్పుడు పోలీసులు అందరూ ఎక్కడున్నారు? థియేటర్ పైన, సంధ్యా థియేటర్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారనమాట. ఎందుకు? అల్లు అర్జున్ గారిని చూడడానికి. ఇది లాయర్ నిరంజన్ రెడ్డి గారు రేస్ చేసిన సెకండ్ పాయింట్. In fact, the remand report says after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor. That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. మెయిన్ 2 పాయింట్స్ ని అప్పుడు లాయర్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం వల్లే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ క్లోజ్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఆ లెటర్ ఏంటంటే, ముందు సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్ళకు ఒక లెటర్ రాశారు కదా, ఆ లెటర్ కి రిప్లైగా పోలీస్ వాళ్ళు సంధ్యా థియేటర్ కి ఈ లెటర్ అయితే రాశారు. ఈ లెటర్ ని కోర్టులో ప్రజెంట్ అయితే చేయలేదన్నమాట అప్పుడు, కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే, మీకు మేము ఎటువంటి బందోబస్తుని ప్రొవైడ్ చేయలేము, అల్లు అర్జున్ గారిని థియేటర్ కి రావద్దని చెప్పండి అని సంధ్యా థియేటర్ వాళ్ళకి పోలీసులు రిప్లైగా ఈ లెటర్ అయితే రాశారు. ఇప్పుడు ఈ లెటర్ నే పోలీసులు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లా తీసుకొని అల్లు అర్జున్ గారి బెయిల్ ని రద్దు చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. నాకు ఒక పెద్ద డౌట్, ఈ లెటర్ ని అప్పుడే పోలీస్ వాళ్ళు ఎందుకు కోర్టులో ప్రజెంట్ చేయలేదు? ఇదైతే నాకు అర్థం కాలేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ వెళ్ళేటప్పుడు ప్లీజ్ ఊరికే వెళ్లకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.